అందరికీ నమస్కారం. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్, సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందరిలో ఒక చిన్న ఆలోచన, డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతము రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఫ్లాట్ కొందామా, ప్లాట్ కొందామా? అంటే హెచ్ఐజీ, ఎల్ఐజీ, ఎంఐజీ గ్రూప్స్ అంటే హై ఇన్కమ్ గ్రూప్స్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్, లో ఇన్కమ్ గ్రూప్స్. సో ఈ గ్రూప్స్ వాళ్ళు ఒక చిన్న డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్స్ రన్ అవుతున్నాయి అన్నమాట. పార్లమెంట్ ఎలక్షన్స్ రన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడే మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేకపోతే ఎలక్షన్స్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మంచిదా అనే ఒక డౌట్స్ అందరికీ ఉన్నాయి. ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి నాకున్న నాలెడ్జ్లో నేను కొన్ని మీకు టిప్స్ ఇస్తాను, కొన్ని లొకేషన్స్ చెప్తాను. ఆ లొకేషన్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మీకు మంచి రిటర్న్స్ వస్తాయన్నమాట. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మీకు భాషాభాయ్ చెప్పాడంటే 3 నుంచి 5 సంవత్సరాల్లో డబుల్ అవ్వాలి. అలా ఉంటేనే నేను చెప్తాను, లేకపోతే చెప్పను. నా పాత కస్టమర్లు కూడా అలాగే సక్సెస్ అయ్యారు. నేను చెప్పిన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి సక్సెస్ అయ్యారు. అంటే మీరు తెలిసిన లొకేషన్స్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. ఆ లొకేషన్స్లో ప్రత్యేకంగా కొన్ని లొకేషన్స్ డెవలప్ అయ్యే మంచి రేట్లు పెరిగే లొకేషన్స్ ఉన్నాయి, వాటిలో కొనుక్కోండి. అదే నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రస్తుతం అయితే హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు సిటీస్లో విల్లాసు, సిటీ సరౌండింగ్స్లో ఔటర్ రింగ్ రోడ్ పక్కన విల్లాసు, హైరైజ్ బిల్డింగ్స్లో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీకి ఇప్పుడు కాదు కదా, ఇంకో 10 years వరకు కూడా రియల్ ఎస్టేట్ గురించి డోకా లేదనమాట. ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న అందరికీ, అందరు తెలుగు వాళ్ళకి ఇండియాలో ఉండే మొత్తం అందరికి కూడా హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటే మంచిది అనే ఒక ఆలోచనకు వచ్చేసారనమాట. ఎందుకంటే ఇది ఇండియాకి సెంటర్ పాయింట్లో ఉంది కాబట్టి హైదరాబాదు. సో ఏ సిటీలో ఉన్నా కానీ హైదరాబాద్కి రావాలి, హ్యాపీగా ఇక్కడ ఉండాలి అనే ఫీలు అందరికీ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ అనేది ఫ్రెండ్లీ సిటీ, ఇక కాస్మోపాలిటన్ సిటీ. అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బ్రతకొచ్చు, సౌత్ ఇండియా నుంచి వచ్చి ఎక్కడైనా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటువైపు కలకత్తా నుంచి ఇటు గుజరాత్ నుంచి వరకు ఎవరికైనా సరే సెంటర్ పాయింట్లో ఉంటుంది కాబట్టి హైదరాబాదు ఇక్కడ ఈజీగా ఫ్రెండ్లీగా పీపుల్ ఉంటారు కాబట్టి ఇక్కడ బ్రతికేయచ్చు అనమాట. అందువల్లనే ఇంకోటి, మీరు ముంబై వెళ్ళినట్టయితే చిన్న చిన్న ఫ్లాట్లలో 700 SFT, 800 SFTలో 2 bedrooms ఉంటాయి, 600 SFTలో కూడా 2 bedrooms ఉంటాయి. సో ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ. ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే ఇప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ల్యాండ్ ధరలు కూడా ఇంకా అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద ఫ్లాట్లో కట్టుకొని పెద్ద ఫ్లాట్లో ఉండొచ్చు అనమాట. ఇప్పుడు హైదరాబాద్ చూసారా, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి వచ్చి పెద్ద ఫ్లాట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు 18,000 SFTలు, 16,000 SFTలు, 14,000 SFTలు, ఇలాంటి SFTలు ఉన్న హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయన్నమాట. సో 55 floors, 59 floors. ఇప్పుడు క్యాండీర్ వాళ్ళు ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 61 floors అనమాట. అది 61 floors ఉంటాయన్నమాట. అలాగే సాస్ క్రౌన్ ఒకటి 58 floors. గ్రీన్ స్పేస్ కన్స్ట్రక్షన్ 57 floors పెట్టారు. ఇట్లానే ఇక పెద్ద ఆకాశంలో వస్తున్నాయి కాబట్టి హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా మన ఔటర్ రింగ్ రోడ్, కోకాపేట, నానక్రామ్ గూడ, గచ్చిబౌలి లొకేషన్స్, జూబ్లీస్ లొకేషన్స్లో ప్లాన్ చేసుకోండి. మంచి పెద్ద ఫ్లాట్స్ ఉన్నాయి. లగ్జరియస్గా లైఫ్ లీడ్ చేయాలంటే మాత్రం మీరు ఈ లొకేషన్లో హైరైజ్ బిల్డింగ్ కొనుక్కోండి. లేదు విల్లాస్ అంటే మీకు మోకిలా కానివ్వండి, కోకాపేట కానివ్వండి, కొల్లూరు, పాటి కానివ్వండి, ఇట్లా తెల్లాపూర్ కానివ్వండి, ఈ లొకేషన్లో మీకు 600 squares, 800 squaresలో కూడా విల్లాస్ దొరుకుతున్నాయి. 800 squares, 600 squaresలో 7-8 కోట్లు, 6-7 కోట్లు కూడా దొరుకుతున్నాయి. సో హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు మాత్రం నేను చెప్పిన లొకేషన్స్లో సిటీకి దగ్గరగా సిటీలో కూడా కొనుక్కోవచ్చు. అదేవిధంగా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటే కూడా అంటే 1 లక్ష రూపాయల లోపు శాలరీ ఉన్నటువంటి వాళ్ళు, 1 లక్ష రూపాయలు 10,000 అటు ఇటుగా ఉన్నటువంటి గ్రూప్స్ కూడా మీరు కూడా ఎవరు తీసుకున్న 2,000 SFT, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా 1,500 to 2,000 SFT చూస్తున్నారు. మనకు అందుబాటులో ధరల్లో ఇప్పుడు 45 floors కూడా 1,600 SFT,
1300 ఎస్ఎఫ్టీలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. హై రేజ్ 45 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ బిల్డింగ్స్లో కూడా ఇప్పుడు మాకు నానక్రామ్ కూడా కానివ్వండి, పుప్పాలగూడ కానివ్వండి, మణికొండల్లో హై రేజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. వాటిలో 1300 ఎస్ఎఫ్టీల్లో కూడా హై రేజ్ బిల్డింగ్లో దొరుకుతున్నాయి. కాబట్టి మీరు మెయిన్గా 1 crore మనకు హై రేజ్ బిల్డింగ్స్లో మనం అపార్ట్మెంట్స్ కొనుక్కోవచ్చు. అదేవిధంగా కోకాపేటలో 300 స్క్వేర్ ఫీట్లో 300 స్క్వేర్స్లో ఒక 4500 ఎస్ఎఫ్టీ 4 కోట్లు అట్లా కూడా వస్తున్నాయి అన్నమాట. సో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఇట్లా కూడా కొనుక్కోవచ్చు. లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసరికి అంటే మరి 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో, ఇంకా అంటే ఒక 30,000 నుంచి ఒక 30,000 నుంచి ఒక 70,000 80,000 ఈ లెవెల్గా లో ఇన్కమ్ గ్రూప్ ఉంటుందన్నమాట. వీళ్ళందరూ కూడా మనకు వచ్చేసి పుప్పాలగూడ, మణికొండ, నార్సింగ్, తర్వాత మంచిరేవుల, కిస్మత్పూర్ కానివ్వండి, ఇటువైపు కుక్కట్పల్లి వైపు, పటాన్చెరు వైపు ఈ లొకేషన్స్లో ఒక 1100 ఎస్ఎఫ్టీ నుంచి 1500 ఎస్ఎఫ్టీ 1000 to 1100 ఎస్ఎఫ్టీ వరకు మీకు 1200 వరకు మీరు 2 బెడ్రూమ్ ఫ్లాట్ చేసుకోవచ్చు. 1500 to అంటే 1400 to 1700 వరకు 3 బెడ్రూమ్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు నార్త్ హైదరాబాదు, వెస్ట్ హైదరాబాద్లో లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి మీకు కోంపల్లి కానివ్వండి, తర్వాత బాలనగర్ కానివ్వండి, ఇటువైపు సూరారం, గాజుల రామారం, ఇటువైపు పటాన్ చెరువు, ఇటు మదీనాగూడ, మియాపూరు, ఇటువైపు తెల్లాపూరు, మోకిల, ఈ లొకేషన్స్లో మోకిల కానివ్వండి. అంటే కోకాపేట మీకు వచ్చేసరికి ఇప్పుడు 8,500 ఎస్ఎఫ్టీ రేట్ ఉంది కాబట్టి కొంత మీకు హార్డ్ అవ్వచ్చు. సో అంటే బాగా గచ్చిబౌలి లొకేషన్స్లో 60-70 లక్షల్లో కూడా 2 బెడ్రూమ్ రావట్లేదు. సో అందువల్ల మీరు ఏంటంటే కొంచెం సిటీ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అయినా పర్లేదు, నెక్స్ట్ వచ్చేది మంచి రోజులే కాబట్టి మీరు కొంచెం దూరం వెళ్ళినా కానీ నెక్స్ట్ హైదరాబాదు మనకి కొల్లూరు, మోకిల, వెలిమల, ఈదుల్నాగులపల్లి, వట్టినాగులపల్లి ఇట్లా ముందుకే శంకరపల్లి వైపు వెళ్తుందన్నమాట. ట్రయాంగిల్ సిటీ వైపు అంటే కోకాపేట నుంచి శంకరపల్లి నుంచి పటాన్ చెరువు, ఈ మధ్యలో ఏదైతే బానూరు, కదనూరు, నందిగామ ఇవన్నీ ఉన్నాయో అటువైపు ఇస్నాపూరు, ముత్తంగి, ఇస్నాపూరు, సంగారెడ్డి వరకు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ఒక 2 years తర్వాత మళ్ళీ మహేశ్వరం వైపు వస్తుందన్నమాట. అసలు హైదరాబాద్లోనే హై రేంజ్ జోన్స్, R1 జోన్స్ ఉన్న లొకేషన్, ఎక్కువ ల్యాండ్స్ ఉన్న లొకేషన్ ఏంటంటే మహేశ్వరం మండలంలో ఉంటుంది అన్నమాట. అప్పుడు అమీర్పేట కానివ్వండి, పెద్దగోల్కొండ, చెన్నగోల్కొండ, తర్వాత మాన్సాన్పల్లి, మాసంపల్లి, ఈ లొకేషన్ అనమాట. తుక్కుగూడ, ఈ లొకేషన్లో ఎక్కువ R1 జోన్స్ ఉన్నాయి. కాబట్టి ఒక 2 years తర్వాత మనకు చిన్నజీయర స్వామి ఆశ్రమం ఉంది కదా పాలమ్మాకుల దగ్గర, ఆ బ్యాక్ సైడ్, ఫ్రంట్ అట్లా మనకు ఒక 2-3 years తర్వాత ఇలా టర్న్ అవుతుంది అనమాట సిటీ. ప్రజెంట్ అయితే ఒక 2 years ఇటు శంకరపల్లి అటు సంగారెడ్డి వైపే మంచి రియల్ ఎస్టేట్ ఉంటుంది. తప్పకుండా మీరు మంచిగా ఒక 2-3 yearsలో మీరు డెవలప్ అవ్వాలి అంటే కంపల్సరీగా మీరు ముత్తంగి నుంచి సంగారెడ్డి, తర్వాత కోకాపేట నుంచి శంకరపల్లి అతి తక్కువ టైంలో బాగా మీకు రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇప్పుడే కొంచెం పెద్ద ప్లాట్లు కొనుక్కోవాలంటే ఇక ఒక 5 years తర్వాత మీకు మంచి రేట్స్ రావాలి అంటే మహేశ్వరం మండలంలో ఒక 200 squares, 400 squares, 300 squares కొన్ని అక్కడ ఉంటే అది డబుల్ అవుతుంది అనమాట. ఇది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కంపల్సరీగా మీరు అప్రూవల్ ప్లాట్లే తీసుకోండి. అప్రూవల్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ల్యాండ్ల మీద కొన్ని చేయాలంటే ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందంటే మాత్రం ల్యాండ్ మీరు ఎంప్లాయీస్ అయి ఉంటారు, లేకపోతే తిరగలేరు అనమాట. ఇంకా ఇప్పుడు పోలీస్ పవర్ కానివ్వండి, కోర్టుల చుట్టూ తిరగడానికి కానీ అట్లా ఏమి ఉండదు, మీరు తిరగలేరు. కాబట్టి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అయినా, హై ఇన్కమ్ గ్రూప్ అయినా, లో ఇన్కమ్ గ్రూప్ అయినా అప్రూవల్ హెచ్ఎండిఏ కానీ, డిటీసీపీ కానీ ఉన్న అప్రూవల్ లేఅవుట్లో కొనుక్కుంటే మీకు బాగా రేట్ పెరుగుతాయి అన్నమాట. సో మొత్తానికి నేను చెప్పదలసిందంటే ప్రస్తుత రియల్ ఎస్టేట్ అయితే చాప కింద నీరులాగా బాగానే జరుగుతుంది. పడిపోయింది కానీ, ఎలక్షన్స్ అయినా కానీ అట్లా ఏం లేదు. ఎలక్షన్స్ అయినా కానీ లాస్ట్ మంత్ కానీ, అంతకుముందు మంత్ కానీ, అంతకుముందు 3 నెలల నుంచి రియల్ ఎస్టేట్ బాగానే రన్ అవుతుంది. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయో అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ బాగానే నడుస్తుంది. మన డేటా కూడా మొన్న పేపర్లో కూడా వచ్చింది, ఏ నెలలో ఎన్ని డాక్యుమెంట్స్ అయ్యాయి అనేది.
ఫ్లాట్లు కానీ ప్లాట్లు కానీ విల్లాస్ కానీ మంచిగానే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ బాగా రిజిస్ట్రేషన్ అయ్యాయంటే కంపల్సరీగా మనకు రియల్ ఎస్టేట్ బాగున్నట్టే. సో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి వెళ్ళట్లేదు కస్టమర్స్, డైరెక్ట్గా కంపెనీస్ దగ్గర కానీ డైరెక్ట్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసరికి డైరెక్ట్గా బిల్డర్స్కు ఓనర్స్కి కనెక్ట్ అవుతున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ దగ్గర ఎక్కువ వెళ్ళట్లేదు. సో ఏదైనా సరే కొంత మారుతున్న దీన్ని బట్టి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కు పని లేదు. అయినప్పుడు కూడా కస్టమర్కి మంచి ప్రోడక్ట్ కావాలి కాబట్టి బిల్డరు కూడా రేరా అయితే ఎప్పుడు అయినటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో దాంట్లో మీరు కొనుక్కోండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులో కొనడం మంచిది. భూమిలో ఉన్నప్పుడు ఫ్రీలాన్స్ అంటే అన్ని అప్రూవ్ వచ్చి ఫ్రీలాన్స్ చేసే దాంట్లో కూడా కొనవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రైమ్ లొకేషన్లో తీసుకోండి, మీకు రేట్లు పెరుగుతాయి, మీరు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటారు. మీరున్న అదే కదా మనిషి జీవితంలో చెప్పుకునేది మనం, అడ్రస్సు కారు. మన డ్రెస్ బాగుండాలి, మన ఇంట్లో ఉన్న లొకేషన్ బాగుండాలి, మన కారు బాగుంటాయి, వాల్యూ ఉంటుంది సొసైటీలో. అదేవిధంగా నేను ఏమంటుంది ఏంటంటే అతి తక్కువ టైంలో మీకు ఎక్కువ ప్రైజెస్ ఇంక్రీజ్ కావాలి అంటే నేను చెప్పినటువంటి లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను. ప్రజెంట్ ఒక 2 years మాత్రము కోకాపేట నుంచి శంకరపల్లి నుంచి పటాన్ చెరువు, అదేవిధంగా పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి, ఈ లొకేషన్లో బాగా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు మీరు ఫ్లాట్లో పెట్టినా ప్లాట్లో పెట్టినా మంచి 3 years నుంచి 5 years మధ్యలో డబుల్ అవుతాయి అన్నమాట. సో నా యొక్క నేను 15 years ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ లొకేషన్స్లో మంచి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ముంబై హైవే కానీ అటు శంకరపల్లి హైవే కానీ బాగా రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఆ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుందని చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.